ఇక మంత్రి పొంగులేటి హెచ్సియు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అందరు విద్యార్థులు కూడా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తున్నారు. వారి మనసులను గాయపరిచేలా మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై స్పందించడానికి హెచ్సియు స్టూడెంట్ వేణు ఫోన్ లైన్లో ఉన్నారు. వేణు, చెప్పండి, స్వయంగా మంత్రి స్థానంలో ఉన్నటువంటి పొంగులేటి స్టూడెంట్స్ని పేమెంట్ బ్యాచ్ అని అభివర్ణించడం, అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో విద్యార్థులను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్సియు పోరాటంపై వారు నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తంగా ఒక మినిస్టర్ చెప్పిన దానికి, ఓయూ రిజిస్ట్రార్ ఇచ్చిన స్టేట్మెంట్కి, సీఎం చేసిన వ్యాఖ్యలకి సంబంధం లేకుండా పోతుంది. మొత్తంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు అసలు? మా డిమాండ్ వచ్చేసి మా భూములు మాకు ఉండాలి. సెకండ్ థింగ్, ఇక్కడున్న బయోడైవర్సిటీని కాపాడాలి. మూడోది, ఇక్కడున్న ఫ్లోరా ఫౌనా స్టార్టర్స్ ఏవైతున్నాయో వాటిని కాపాడాలని మా డిమాండ్. ఇది కాకపోతే ఈ ప్రభుత్వము మేము అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని పేడ్ ప్లాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము వాళ్ళ లెక్క రియల్టర్లు కాదు, వాళ్ళ లెక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాదు. మేము వాళ్ళ లెక్క ఇప్పుడు అంతా ఎట్లా జరిగిందంటే గొడవ రీసెర్చర్ వర్సెస్ రియల్టర్స్ లాగా జరుగుతున్నది. మేము రీసెర్చ్ చేసుకొని అడుగుతున్నాం, అది మా ఇంట్లోకి అడుగుతున్నాం. ఇంకా అడుగుతాం మేము నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అడుగుతున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఇక్కడ చదువుకోవాలంటే జ్ఞానమైన గాలి అంతా ప్రొవైడ్ చేయాల్సిన గవర్నమెంట్. ప్రాపర్ గా ప్రొవైడ్ చేయకుండా వీళ్ళు ఇక్కడ ఉన్న భూములను తీసుకొని ఇక్కడ ఉన్న దాంతో వాళ్ళు రియాలిటీ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు లబ్ధి పొందడం అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కాపాడడం అనుకుంటున్నాం. మేము ఎయిడ్ బ్యాచ్ అంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాన్ బార్డర్లు మాత్రమే ప్రొటెస్ట్ లో ఉన్నారు. వేణు, ఇంకొక విషయం చెప్పండి. మొదటి రోజు నుంచి హెచ్సియులో ఎంటర్ అవ్వకుండా, అంటే పోలీసు వాళ్ళు ఎంటర్ అవ్వక ముందు, జేసీబీలు ఎంటర్ అవ్వక ముందు హెచ్సియు క్యాంపస్లో ఎలా ఉండేది ఎన్వైరన్మెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంది చెప్పండి? మేము చాలా ఫ్రీగా మేము తిరిగే వాళ్ళం అండి క్యాంపస్ లో. ఈస్ట్ క్యాంపస్ కానీ, సౌత్ క్యాంపస్ కానీ, నార్త్ క్యాంపస్ కానీ. ఇప్పుడు మేము ఈస్ట్ క్యాంపస్ పోవాలన్నా మా యూనివర్సిటీ వాళ్ళకు పోలీస్ వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చారు. మా ఐడి కార్డ్స్ చెక్ చేసి మరి పంపిస్తున్నారు. మొత్తం మేము పోలీసుల నిర్బంధంలో ఉన్నాం. మేము యూనివర్సిటీలో ఉన్నట్లేము, పోలీసుల నిర్బంధంలో ఉన్నట్టే ఉంది. వాళ్ళు రాత్రికి వచ్చి 30-40 జేసీబీలు పంపవచ్చు. వాళ్ళు ఉగాది రోజు మొత్తం జేసీబీ పెట్టి మొత్తం వ్యవస్థను పెట్టి క్లీన్ చేపించచ్చు. ఈద్ రోజు కూడా క్లీన్ చేపించచ్చు. ఇద్దరు స్టూడెంట్స్ ని ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. కానీ మేము వీఆర్ ఫీలింగ్ లైక్ ఏ జైల్లో ఉన్నట్టు ఉన్న మా పరిస్థితి ఇక్కడ. మేము ఏ ఒక్క దగ్గర స్టూడెంట్ గా యూనివర్సిటీలో ఉన్నట్టు లేదు. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ. తోటి విద్యార్థుల సపోర్ట్ ఏ విధంగా లభిస్తుంది మీకు? దీంతో పాటు #సేవ్ హెచ్సియు ట్రెండ్ అవుతుంది. సో ఎన్ఎస్యుఏ నుంచి కానీ ఇంకా ఇతరత్ర నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది మీకు? ఇప్పుడు ఈ పొంగులేటి అన్న కామెంట్లు ఎన్ఎస్ఏ కూడా వర్తిస్తాయా అనేది నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఆయనకు. ఎందుకంటే ఎన్ఎస్ఏ వాళ్ళే దీన్ని కండమ్ చేసి పోస్ట్ కూడా రిలీజ్ చేశారు మా క్యాంపస్ లో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మేము ఏదో ఒక ఆర్గనైజేషన్ చేస్తలేదండి. ఈ యొక్క ప్రొటెస్ట్, ఈ యొక్క మూవ్మెంట్ గత 13 తారీఖు నుంచి అందరు రోడ్ ఎక్కిరు. అన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఏ ఒక పొలిటికల్ మెన్షన్ క్యాంపస్ లోపల తీసుకొచ్చినామా మేము? మా మూవ్మెంట్ పేడాల్సి అనడానికి ఆయన మేము ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే చేస్తున్న మూవ్మెంట్. బయటికి వెళ్ళి మద్దతు తీసుకుంటున్నది తప్పేమున్నది? మాకు ఇక్కడున్న ఆర్గనైజేషన్లు బలము చాలా సరిపోతుంది. మేము అలా అన్నదానికి 100 రెట్లు రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాము. ఈ రియాల్టర్ ప్రభుత్వానికి ముందు చూపు ఉండాలండి. ఎప్పుడైనా సరే విద్యార్థులని రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులు ఇంకా ఇప్పుడున్న 5,000 మంది ఉంటే వాళ్ళకి 6,000 మంది ఎట్లా చేయాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళు నెక్స్ట్ హై లెవెల్ స్టడీస్ ఎట్లా చెప్పాలని ఉండాలి. కానీ వీళ్ళ బాధ అంతా భూములు అమ్మాలి. ఆయన కొత్తగా 4 సిటీ డెవలప్ చేస్తున్నారు ఈ కొత్త ప్రభుత్వం. 4 సిటీలో పోయి 4 దగ్గర అమ్ముకోవచ్చు కదా, ఆడించుకోవచ్చు కదా. 4 సిటీ అంత కంజెస్టెడ్ అయింది, వెస్టర్న్ హైదరాబాద్ కంజెస్టెడ్ అయిందని చెప్తున్న వాళ్ళే ఇప్పుడు వెస్టర్న్ హైదరాబాద్ లంగ్స్ లాగా ఉన్న పాకెట్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? మీరందరూ కూడా ఇలా గట్టిగా ప్రశ్నిస్తుంటే ప్రభుత్వము డిటైన్ చేస్తామంటుంది, లేదంటే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటుంది. దానికి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? వారికి మేము లీగల్ గా సమాధానం చెప్తాము. ఎన్జిటిలో కూడా పిల్స్ వేస్తున్నాము. అట్లనే హైకోర్టులో కూడా లంచ్ మోషన్ మూవ్ చేపిస్తున్నాము. రేపటి వరకు మనకు పాజిటివ్ వచ్చే ఆలోచన ఉన్నది. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఉపేక్షించలేదు కూడా. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే
ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. కాంగ్రెస్ మంత్రులకు అధికార గర్వం తలకెక్కింది. చేతిలో పవర్ ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. నిలువెల్ల అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రకృతిని కాపాడుకునేందుకు హెచ్సియులో విద్యార్థులు మహా పోరాటమే చేస్తుంటే మంత్రులకు కాస్తైనా కనికరం కలగట్లేదు. పైగా బుకాయింపు మాటలు పేలుతున్నారు. హెచ్సియులో భూముల దోపిడీకి సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై అడ్డమైన బొంకుడంతా బొంకారు మంత్రి పొంగులేటి. 400 ఎకరాలను అమ్ముకున్న తినకొనివ్వకుండా అడ్డుపడుతున్న విద్యార్థులపై ఆక్రోశమంతా వెళ్లగక్కారు. అన్యాయంపై పోరాడుతున్న విద్యార్థుల మీద మంత్రి పొంగులేటి నోరు పారేసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అంటూ దూషించారు. చేసిన అడ్డగోలు తప్పులకు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఉల్టా విద్యార్థులనే బెదిరిస్తోంది ఈ ప్రభుత్వం. ఆందోళన చేస్తున్న వారి మీద చర్యలు తప్పవంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. అటు రేవంత్ సర్కార్ తీరుపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సింది పోయి కబ్జా చేయడం ఏంటని స్టూడెంట్స్ నిప్పులు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గుంటనక్క బుద్ధికి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు హెచ్సియు విద్యార్థులు. కాంగ్రెస్ మంత్రులకు అధికార గర్వం తలకెక్కింది. చేతిలో పవర్ ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. నిలువెల్ల అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రకృతిని కాపాడుకునేందుకు హెచ్సియులో విద్యార్థులు మహా పోరాటమే చేస్తుంటే మంత్రులకు కాస్తైనా కనికరం కలగట్లేదు. పైగా బుకాయింపు మాటలు పేలుతున్నారు. హెచ్సియులో భూముల దోపిడీకి సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై అడ్డమైన బొంకుడంతా బొంకారు మంత్రి పొంగులేటి. 400 ఎకరాలను అమ్ముకు తిననివ్వకుండా అడ్డుపడుతున్న విద్యార్థులపై ఆక్రోశమంతా వెళ్లగక్కారు. అన్యాయంపై పోరాడుతున్న విద్యార్థుల మీద మంత్రి పొంగులేటి నోరు పారేసుకున్నాడు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అంటూ దూషించారు. చేసిన అడ్డగోలు తప్పులకు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఉల్టా విద్యార్థులనే బెదిరిస్తోంది ఈ ప్రభుత్వం. ఆందోళన చేస్తున్న వారి మీద చర్యలు తప్పవంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. అటు రేవంత్ సర్కారు తీరుపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సింది పోయి కబ్జా చేయడం ఏంటని స్టూడెంట్స్ నిప్పులు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గుంటనక్క బుద్ధికి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు హెచ్సియు విద్యార్థులు.